3 years ఉండి పాప చనిపోయింది. తర్వాత ఈ పాప పుట్టింది. తర్వాత మేము ఇంకా పిల్లలు వద్దనుకున్నాం. ఆ పాపని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ 3 years నుంచి తిప్పన హాస్పిటల్ అంటూ లేదు, హైదరాబాద్ చుట్టూ తిప్పుతూనే ఉంది. అయితే ఈ పాప పుట్టిన తర్వాత ఇంకా మేము మళ్ళీ పుట్టినప్పుడు కానీ బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని వద్దనుకున్నాం. తర్వాత కన్సీవ్ అయింది. కన్సీవ్ అయితే మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, మీ చిత్తం మీరు ఇచ్చారు, మీ ప్రకారంగా మేము ఉంటామంటే సరే. ఆన్లైన్ ప్రేయర్లో పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకున్నాం. ఏముండదమ్మా, అంత మంచిగా ఉంటుంది, చక్కగా మీకు ఏముండదు అని చెప్పారు. మా ఇంటికి కూడా వచ్చారు పాస్టర్ గారు వచ్చి కూడా ప్రార్థన చేశారు. కానీ మేము మనసులో అంతా భయంగా ఉంది, ఎట్లా పుడతారు ఏంటో అని. ఫేటల్ 2 డీకో కూడా చేయించినా కూడా అమ్మ కొంచెం ప్రాబ్లంగా ఉంది. 2 times ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 2 times చేసేవాళ్ళు. మళ్ళీ చేయాలమ్మా, కొంచెం ప్రాబ్లం ఉంది, రైట్ సైడు హార్ట్ పంపింగ్ అవుతుంది అని చెప్పారు. మళ్ళీ పాస్టర్ గారు ఆన్లైన్ ప్రేయర్లో ఒకటే చెప్పారు, మీరు కుటుంబ ప్రార్థన చేసుకోండి, దేవుడు మీ కార్యములు నెరవేరుస్తాడని చేశారు. అట్లాగే మేము ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి ఒకటే మొరపెట్టుకున్నాం. ప్రభా, మీరు ఎవరినైనా ఇవ్వండి, ఆరోగ్యంగా ఉన్న బిడ్డను మాత్రం ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. 8th monthలో మళ్ళీ తీశారు. మళ్ళీ అట్లాగే చెప్పారు. ఏబీసీలో చేయించాము, మళ్ళీ వాళ్ళు అట్లాగే చెప్పారు. ఇంకా మాకు ఒకటే ఏడుపు, అసలు ఏం చేయలేని రోజు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండగా మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్లో మళ్ళీ చెకప్ చేయించాం. చేస్తే డాక్టర్ గారు ఏమీ లేదు, అంతా బాగుందమ్మా, బేబీకి అసలు ఏమీ ఇబ్బంది లేదు అని అన్నారు. పాస్టర్ గారు చెప్పిన కుటుంబ ప్రార్థన వల్ల, మేము చేసుకున్న ప్రార్థన వల్ల ప్రభు మాకు కుటుంబంలో ఎంతో మేలు చేశాడు. చిన్న సాక్ష్యం దీవించి